90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మామ ఆస్తిపై అల్లుడికి హక్కు ఉంటుందా? చాలా మంది ఈ విషయంపై తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటే రైట్స్ ఏ విధంగా ఉంటాయి? కొంతమంది అయితే దౌర్జన్యం చేసి మరీ తీసుకుంటూ ఉంటారు కదా. లీగల్గా చూసుకుంటే వాళ్ళకి ఎంతవరకు ఆ రైట్స్ ఉంటాయి అండ్ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, చట్టం ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హ్యాండ్ నాగరాజ్ గారు, మామ ఆస్తిపై అల్లుడికి హక్కు ఉంటుందా? దీనికి ఏం చెప్తారు మీరు? అంటే చట్టాలు ఏం చెప్తున్నాయి? అంటే కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దౌర్జన్యం చేసినా సరే తీసేసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు. పాసిబిలిటీస్ ఏముంటాయి సార్, ఎలా తీసుకోవాలి సార్ అని అడిగేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎలా ఉంటుందండి అసలు? ఇటీవల కాలంలో ఈ ప్రాపర్టీస్ విభజన మీద, హక్కుల మీద, ఆస్తి హక్కుల మీద ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కోర్టులో కేసులు బాగా దాఖలు పడుతున్న అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నాగరాజ్ గారు. ఇందులో ఎవరెవరికి హక్కులు ఉంటాయి, ఎవరికి హక్కులు ఉండవు అనే విషయం మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం, అలా అంతేకాకుండా కొత్త కొత్త పరిస్థితులు రావడం వల్ల కూడా దీని మీద ఇటీవల కాలంలో ఎక్కువగా కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. అయితే మామగారి యొక్క ఆస్తి అల్లుడికి చెందుతుందా చెందదా అన్న విషయం మీద మనకి చట్టాలు క్లియర్గా చెప్పడం జరిగింది. హిందూ వారసత్వపు హక్కు చట్టం ప్రకారం, అంటే 1956 వారసత్వపు హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 8, సెక్షన్ 11, సెక్షన్ 14 అంటే 14 వీటి ప్రకారం కొంత వివరణ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆస్తి మామగారికి ఏ రూపకంగా వచ్చింది, అంటే ఏ విధంగా వచ్చింది ఆస్తి, అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేకపోతే సెల్ఫ్ గెయిన్డ్ ప్రాపర్టీ, అంటే తన స్వార్జితపు ఆస్తి లేదా తన ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆస్తి ఎలా వచ్చింది, ఎలా సంక్రమించింది అనేది ఫస్ట్ గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే 4 తరాలు దాటిన తర్వాత వచ్చినటువంటి ఆస్తి యొక్క ఏదైతే ఉందో ఆ ఆస్తిని వీలు రాయడానికి అవకాశం లేదు, కింద ఉన్నటువంటి వారసులకి యాస్టీస్గా ఆస్తి సంక్రమిస్తుంది. దీనికి సెక్షన్ 8, సెక్షన్ 11 ప్రకారం ఏం చెప్తారంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కిందకి వస్తుంది. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద ఎవరు వస్తారు అంటే కొడుకు, కూతురు, భార్య, తల్లి లేదా తండ్రి, వీళ్ళు క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అవుతారు. అంటే ముందుగా ఏంటంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ప్రకారం ఉన్నటువంటి ఆస్తి వారసత్వంగా వస్తున్నటువంటి హక్కు వాళ్ళకి చెందుతుంది. రెండవది, ఒకవేళ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కాకపోతే క్లాస్ 2 లీగల్ హెయిర్స్ వస్తారు. అంటే సోదరి, తమ్ముడు, అదేవిధంగా సోదరి యొక్క అంటే వీళ్ళ మదర్ వాళ్ళను కూడా క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కిందకు వస్తారు. ఇది యాక్చువల్గా డెఫినేషన్. ఇందులో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఉన్నట్టు భాగం ఏంటంటే అల్లుడికి ఇందులో ఆస్తి యొక్క వస్తుందా లేదంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్లో కానీ క్లాస్ 2 లీగల్ హెయిర్స్లో కానీ ఇందులో అల్లుడు అనేటువంటి పాత్ర లేదు కాబట్టి వారసత్వంగా వస్తున్న సంక్రమించిన ఆస్తిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లుడి గారికి వచ్చే ఆస్తి హక్కు లేదు. ఇక రెండవది సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ. సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అంటే మామగారు తను సంపాదించుకున్న ఆస్తి మీద ఉన్నటువంటి వివరాలు, అంటే తను సంపాదించుకున్న ఆస్తి అతను ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి నేను చెప్తాను, 2008లో ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు జరిగింది. కేసు శివరామకృష్ణ వర్సెస్ వెంకట సుబ్బయ్య 2008. ఈ కేసు ప్రకారం ఒక చారిత్రాత్మకమైన తీర్పు అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమి ఇచ్చారంటే, అక్కడ ఈ కేసుల వివరాలు మీకు చెప్తాను. ఇందులో మామగారు ఏం చేశారంటే తన ఎంటైర్ ప్రాపర్టీని తన అల్లుడికి పూర్తిగా వీలునామా ద్వారా రాసేశారు. వీలునామా రాసేసి అతను చనిపోయారు. చనిపోయిన తర్వాత వీలునామా చూసిన తర్వాత ఎంటైర్ ప్రాపర్టీ మొత్తం కూడా అల్లుడి పేరు మీదగా ఉంది. ఇమీడియట్గా ఏం చేశారంటే కుటుంబ సభ్యులందరూ చాలా చాలా వాల్యుబుల్ ఆస్తి ప్రాపర్టీ అంతా కూడా, అందులో ఉన్నటువంటి పిల్లలు అంటే వాళ్ళ యొక్క కొడుకు, కూతురు, తల్లి వీళ్ళందరూ కూడా ఆ ఏదైతే వీలునామా ఉందో వీలునామాకి ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసి ఇది అతను దౌర్జన్యంగా రాసుకున్నారు కాబట్టి ఆ వీలునామా చెల్లదని చెప్పి దానికి ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు కోర్టులో దాఖలు చేయడం జరిగింది ఒక కేసుని. చేసినప్పుడు దీని మీద హైకోర్టు దీని మీద తీవ్రంగా చర్చలు చేసిన తర్వాత ఒకసారి వీలునామా రాసిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ వీలునామా అన్నది ఎట్టి పరిస్థితుల్లోనైనా అది యాజ్ ఇట్ ఈజ్గా వర్తింపజేస్తుంది తప్పించి దానికి ఛాలెంజ్ చేసే హక్కు లేదు కాబట్టి మామగారి ప్రాపర్టీ మొత్తం అంతా కూడా అల్లుడికి రావడం జరిగింది. ఈ కేసు ఒక చారిత్రాత్మక తీర్పు 2008లో మనం చాలా కేసుల్లో దీన్ని కూడా సైటేషన్గా తీసుకుంటాం మనం. అంటే దీని ద్వారా ఈ కేసు యొక్క రిజల్ట్ అంటే తీర్పు ద్వారా మనకు తెలిసిందంటే 2 విషయాలు. ఒకటంటే రాసిన వీలునామా అన్నది యాజ్ ఇట్ ఈజ్గా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల దానికి చట్టబద్ధత వస్తుంది, దానికి ఛాలెంజ్ చేసే అధికారం లేనట్టుగా కూడా మనకు ఒక తెలుస్తుంది. రెండవది, తన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీని ఎవరికైనా రాసిచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నది ఈ కేసు ద్వారా మనకి నిరూపితం అయితే అయింది మనకి. సో తన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంటుంది. ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా వచ్చింది. రీసెంట్గా మధ్యప్రదేశ్ భోపాల్లో కేసు జరిగింది. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ ఇది దిలీప్ హర్మత్ అన్నటువంటి ఒక కేసు సంబంధించింది. ఇక్కడ ఏం చేశారంటే భోపాల్లో ఉన్నటువంటి ఈ మామగారింట్లో కూతురుతో పాటు అల్లుడు అందరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నారు.
ఉన్నప్పుడు కూతురుతో కలిసి బాగా ఉన్నప్పుడు ఈ మామగారు ఏం చేస్తారంటే తన యొక్క ప్రాపర్టీని అల్లుడి గారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ రైట్స్ యాజమాన్య హక్కులు కూడా బదిలీ చేశారు సేల్ డీడ్ చేసిన తర్వాత. అనుకోని ప్రమాదంలో 2018లో వాళ్ళ మిస్సెస్ అంటే ఈ కూతురు, ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే అల్లుడి గారి యొక్క భార్య అంటే వీళ్ళ యొక్క మామగారి యొక్క కూతురు, ఆ అమ్మాయి 2018లోకి యాక్సిడెంట్గా చనిపోయింది. చనిపోతే మరలా ఇతను ఏం చేశాడు, అక్కడికి 2 years తర్వాత ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు ఈ యొక్క అల్లుడి గారు. అయితే తర్వాత ఏం చేశాడు, ఈ చేసుకున్న ప్రాపర్టీ విషయంలోనే ముందుగా ఒక ఒడంబడికి ఏం జరిగిందంటే, ఒక ఒప్పందం ఏం చేశాడంటే మామగారిని చివరి క్షణంలో బాగా చూసుకుంటానని, అతని ఆరోగ్యం కావచ్చు, మెడిసిన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అతన్ని పూర్తిగా వసతి అదేవిధంగా మెడిసిన్ అన్ని రకాల సౌకర్యాలు చేస్తానని చెప్పి ఒక MOU కూడా రాసిచ్చారు అల్లుడి గారు. అయితే ఎప్పుడైతే తన కూతురు చనిపోవడం, అతను రెండో భార్య చేసుకున్న తర్వాత ఈ మామగారిని సరిగ్గా పట్టించుకోకుండా చాలా వ్యతిరేకంగా చూడడం జరిగింది. ఇమీడియట్గా ఈ మామగారు ఏం చేశారంటే దగ్గరగా ఉన్నటువంటి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. చేసి మా అల్లుడి గారు నాకు ఈ ప్రాపర్టీని అయితే నేను చేసేసాను, అప్పుడు మా రిలేషన్షిప్ బాగానే ఉంది, కానీ మా అల్లుడు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, కాబట్టి నేను ఏదైతే ప్రాపర్టీ ఇచ్చానో ఆ ప్రాపర్టీని క్యాన్సిల్ చేయమని చెప్పి ఆయన ఒక పిటిషన్ పెట్టారు. ఇమీడియట్గా లోవర్ కోర్టు ఏం చేశారంటే ఆ యొక్క క్యాన్సిల్ డీడ్ చేయమని చెప్పి కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. దీని మీద అల్లుడి గారు ఏం చేశారంటే నాకు ఆల్రెడీ యాజమాన్యపు హక్కులు వచ్చాయని చెప్పి అతను మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. భోపాల్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే జస్ట్ 4 days బ్యాక్ దీని మీద ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఏంటంటే 2007 అంటే వృద్ధుల యొక్క సంరక్షణ, వాళ్ళ యొక్క పోషణ అనే ఒక చట్టం ఉంది మనకి, మెయింటెనెన్స్ యాక్ట్ అంటారు, సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ 2017 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వృద్ధుల్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే తీసుకున్నారో మీ మామగారి నుంచి ఏ ప్రాపర్టీ అయితే వచ్చిందో ఈ ప్రాపర్టీ మీద మీకు హక్కు లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడం మరలా మీరు మరో మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి అతన్ని మెయింటైన్ చేయట్లేదు మామగారిని. అదేవిధంగా మీరు ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీ మొదటి భార్య ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారి ద్వారా మీకు వచ్చినటువంటి సంక్రమించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మీకు హక్కు చెందదని చెప్పి ఆ తీసుకున్నటువంటి ఆ సేల్ డీడ్ని కూడా రద్దుపరిచింది భోపాల్ హైకోర్టు. సో ఈ 2 కేసులు నేను మీకు చెప్పాను. సెల్ఫ్ గండి ప్రాపర్టీ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇతను ఇచ్చినటువంటి ప్రాపర్టీ అంటే గిఫ్ట్ ఇచ్చిన ప్రాపర్టీని కూడా క్యాన్సిల్ చేసే అధికారం కూడా మీకు చెప్పాను. సో మనకిక్కడ ఈ 2 విషయాల వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడుకు, కూతురు, భార్య అదేవిధంగా తల్లిదండ్రులకి ఈ యొక్క ప్రాపర్టీ మీద ఆస్తి హక్కులు ఉంటే తప్పించి మామగారి యొక్క ఆస్తి మీద మా అల్లుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారసత్వ హక్కు చట్టం కానీ ఏ రకంగా అని కూడా హక్కు వచ్చే సంక్రమించే అవకాశం లేదు. కానీ గిఫ్ట్ డీడ్ ద్వారా లేదా విల్లు ద్వారా కానీ ఆయనకు ఆస్తులు వస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది. అది నాట్ ఓన్లీ అల్లుడొక్కడిగా కాదు కాబట్టి ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి వీలునామాలో అందులో భాగంగా అల్లుడికి ఒకవేళ ఆ ఆస్తి సంక్రమించినట్లయితే మాత్రం తప్పనిసరిగా అల్లుడికి వస్తుంది. నాగరాజు గారు, ఇదే వివాదంపై చాలా ఇళ్లలో గొడవలు జరుగుతూ ఉంటుండే. వాళ్ళ బ్రదర్స్ సరిగా చూసుకోవట్లేదని చెప్పి వీళ్ళ మెట్టినింటికి తీసుకుని వచ్చేస్తారు పుట్టింట్లో వాళ్ళే. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఉంది కదా ఆస్తి ఎంతో కొంత మరి ఏమైనా రాస్తారేమో అడుగు అని చెప్పేసి అడుగుతారు. లేదు అనుకుంటే దాన్ని తగ్గట్టే వాళ్ళ ప్లానింగ్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. మనం అందరినీ ఒక ఘాటికి కట్టేళ్ళినా కానీ జనరల్గా బట్ ఈ సినారియో లేదా అని అంటే 100% ఉంది. అది అక్కడ మా పల్లెటూళ్ళలో కనిపిస్తుంది. ఈవెన్ నాకు తెలిసిన కుటుంబాలు చాలా ఉన్నాయి అలాంటివి. సో అటువంటి వాళ్ళు ఇదంతా చూసిన తర్వాత డెఫినెట్గా కొంతమంది పాజిటివ్ కోసం, కొంతమంది నెగిటివ్ కోసం అప్రోచ్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. చట్ట ప్రకారం ఏదైతే ఉందో అది చేయడమే మన బాధ్యత, ధర్మం కాబట్టి అడుగుతున్నాను. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినా, కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే దాని తగ్గట్టుగా సలహా సంప్రదింపులు కూడా మన వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యాయ సలహాలకు సంబంధించినటువంటి సూచనలు ఏదున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా, ఏదైనా రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవుతున్నా, లేదు ల్యాండ్కి సంబంధించినటువంటి భూతగాదాలున్నా, లేదు అనుకుంటే కొంతమందికి ఇంట్లోనే కుటుంబ కలహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, వాటికి సంబంధించిందైనా, అన్నెసెసరీ కేసెస్ మా మీద బనాయించారు అనుకునేటువంటి ఆలోచన మీకు అనిపించినా కూడా డెఫినెట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఎప్పటికీ మీకు పనిచేస్తుంది. అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్. సో దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.